ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపెట్టబోయేది మనిషి శరీరంలో ఆరోగ్యంగా ఉంటేనే అన్ని పనులు చేయగలడు. అయితే ఆరోగ్యాన్ని దెబ్బతీసుడు ఎలా అనే సబ్జెక్ట్ గురించి కొంతమంది మంత్రగత్తులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఈ చేతబడులు చేసేవాళ్ళు, వశీకరణ చేసుకునేవారు ఫుడ్తో అంటే వంట గదిలో చేసే మంత్రగత్తి అంటారు. కిచెన్ విచ్చెస్ అంటారు. కిచెన్ విచ్చెస్ అంటే వంటగదిలో మంత్రగత్తులు. వీళ్ళు ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, నపుంసకులు ఉంటారు, ఇంకా సర్జరీస్ చేసుకునేవారు ఉంటారు. వీళ్ళ పని ఏంటిదంటే ఎదుటి వ్యక్తి ఏమి ఇష్టపడుతున్నాడో అవి తెలుసుకుంటారు. వాళ్ళ హావభావాలు, వాళ్ళ తిండి అవి తెలుసుకొని వాటికి నోరు నుంచి వాళ్ళ యానస్ అంటే నోరు నుంచి గుద్ద వరకు అంటే వారి యొక్క మౌత్ నుంచి వారు మొత్తం వేస్ట్ మెటీరియల్ రిలీజ్ చేసే వారి యొక్క వేస్ట్ మెటీరియల్ ప్లేస్ వరకు ఈ కడుపు కాడ కడుపుని పిసికేసేటట్టు డైజెస్ట్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ కలిగిస్తారు. అది అరగక అది కడుపులోనే ఉండిపోయి పేగుల మధ్య ఇరుక్కపోయి లివర్ డ్యామేజ్ అవ్వడం, ఎక్కువ సిగరెట్ అలవాటు అవ్వడం చేస్తారు. వీరు ఈ విచ్చెస్ మంత్రగత్తులు ఈ బిజినెస్ ఎందుకు చేస్తారంటే హాస్పిటల్ ఉన్న డాక్టర్లతోటి టైఅప్ అవుతారు. ఫర్ సపోజ్ తెలంగాణ చూసుకుంటే కరీంనగర్లో సుమా హాస్పిటల్ వాళ్ళు, ఇంకా ఈ మెడికేర్ వాళ్ళు, ఈ హోటల్స్ టిఫిన్ సెంటర్స్ వాళ్ళు, వీళ్ళందరూ ఈ హాస్పిటల్స్ మానసిక జబ్బులకు సంబంధించిన సైకాలజికల్ డాక్టర్స్ తోటి ఒప్పందం చేసుకొని మనిషిని చేతబడి చేసి చంపుతారు. వీళ్ళ పనే ఇది. అయితే వీళ్ళ గురించి తెలిసిన వ్యక్తులని అన్యాయంగా చంపితే వారు ఆత్మలయ్యి ఆ హాస్పిటల్ ఉన్న డాక్టర్లని చంపుతున్నారు. ఇది అసలు స్టోరీ. అలా వీళ్ళ డైజెన్ ప్రాపగేషన్ని రాంగ్ చేయడం, యూరిన్లో దుర్వాసనను కలిగేయడం, ఇలా మంట కలిగేయడం, ఇవన్నీ తిండి సమస్యతో ఏర్పడుతుంది. మనం అంటే ఈ వేస్ట్ మెటీరియల్ ఉంటుందిగా, మన పాపు కూడా మన స్మెల్ కూడా బ్యాడ్గా వస్తుంది. అంటే వేస్ట్గా మనం రిలీజ్ చేసి యూరిన్ కానీ ఎల్లో కలర్లో రావడం, బ్యాడ్గా రావడం, అనారోగ్య సమస్యలకు గురయ్యేటట్టు చేస్తారు ఈ విచ్చెస్. స్కిన్ కూడా దురద ఇవ్వడం, ఆలోచనలు ఎక్కువ పెరుగుతాయి. ఆలోచనలు పెరిగి పిచ్చోళ్ళు అవ్వడం ఇది జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా వీరు మనకు గోస అంటారు. కండ్ల మంట, గోస, ఏడుపు, వాళ్ళదంతా బాధని ఆ తిండి రూపంలో కూరగాయలలో కానీ కర్రీస్లలో కానీ వాళ్ళకు ఫేవరెట్ ఐటమ్స్ అనేది తినిపిస్తారు. కొన్ని రోజులకు అది ఈ టైం వరకు, ఈ వారం వరకు వాళ్ళకు ఈ జీవితంలో కోలుకొని దెబ్బతీయాలరా అని ఈ డైజెషన్ సమస్య ఉన్న స్టమక్ ప్లేస్లో ఆ మందును ఆపుతుంది. ఆ మందు ఇటు ఎరగనియది, ఇటు యూరిన్ కరెక్ట్ రానియది, బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ కానియది, సెక్షువల్ డిజైర్ తేరుకొనియది, అధిక ఆలోచనలు పెరుగుతాయి, పిచ్చోళ్ళు అయ్యేటట్టు చేస్తాయి. ఇది ఈ తిండితో చదువుకున్నట్టు ఈ తెలంగాణ ప్రాంతంలో పల్లెటూరులని నమ్మకూడదు. ఇది హాస్పిటల్ వాళ్ళతో టైఅప్ అవుతున్న మానసిక జబ్బులకు కారణానికి తిండికి ఉన్న సమస్య. ఇది మన బ్యాక్ బోన్ చూసుకుంటే మన మెథడ్ ఆఫ్ కండిషన్స్ని ఎదగకుండా చేస్తున్నారు. ఈ విధంగా హెడ్ నుంచి మన వేస్ట్ మెటీరియల్ రిలీజ్ చేసే ప్లేస్ అంతా బ్యాడ్ స్వెట్తో నింపి మనం బాడీని కోలుకోకుండా చేసేది ఈ చేతబడి. పల్లెటూరు వాళ్ళు పట్టణం వాళ్ళతో చేతులు కలిపి డాక్టర్లను, అధిపతులను ఇది చేసుకుంటారు. ఇది మెయిన్గా ఎందుకు చేసుకుంటారంటే కామ కోరికలు నెరవేర్చుకోవడానికి. వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి. డబ్బు ఉంటుంది, కారు ఉంటుంది, బంగ్లా ఉంటుంది, ఎస్టేట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ వారు కోరుకున్న దాన్ని తీర్చుకోవడానికి, ఎంతకైనా తెగించడానికి ఇలాంటి చేతబడులు చేస్తూ ఉంటారు. అందుకే ఇతటి వ్యక్తి ఇంట్లో ఎక్కువసేపు భోజనం చేయకండి, మీ అనారోగ్యాన్ని నాశనం చేసుకోకండి. అలా అని ఎఫ్ఐఆర్స్ ఎక్కువ పెట్టుకోకండి. ఇది డేంజర్స్ టు హెల్త్. నచ్చిన వ్యక్తితో పెట్టుకొని కామ కోరికలతో ఉన్న స్త్రీల దగ్గర ఇంట్లో అన్నం కూడా చేయకండి. ఇది వార్నింగ్ అండ్ సెవర్ వార్నింగ్. ఇదంతా చేస్తుంది పాపిష్టి, తిండి కోసం ఉద్యోగం లేని అన్ఎంప్లాయీస్ ఇవన్నీ చేస్తున్నారు. వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉంటారంటే ఎక్కువ సిటీస్లలో పేదరికంగా బతకడం, హోటళ్ళల్లో పనిచేయడం, వీళ్ళకు సెక్షువల్గా బిచ్చెస్గా పనిచేయడం, అమాయకులని టార్గెట్ చేసి పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ కొడుకులా పెంచుకొని కొన్నేళ్లకు వాళ్ళ అవసరాలు తీర్చుకునే విధంగా మార్చుకోవడం జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ జరుగుతున్న ప్రక్రియ వ్యవస్థలో చేతబడులు తిండితోటి
ఫుడ్ ఐటమ్స్లో కిచెన్ విచెస్ చేసే మ్యాజిక్స్ ఇవే ఉంటాయి. సో మనం బాడీ అనేది కంఫర్ట్ జోన్లో ఉంటే మనకి ఎలాంటి అతి ఆలోచన రావు, అతి డిప్రెషన్ రావు, మెంటల్ కండిషన్ రావు. ఇదంతా వాళ్ళు చేస్తున్న బిలీవర్ని మనకు హెవీగా నమ్మించి డ్రీమింగ్స్ ఇమాజినేషన్కి తీసుకెళ్ళి మన నర్వ్ సిస్టాన్ని డ్యామేజ్ చేస్తారు. ఇది బ్లడ్ సర్క్యులేషన్. ఇది మన బ్లడ్ సర్క్యులేషన్ శాంపుల్ని వాళ్ళు బ్లడ్ టెస్ట్ అని తీసుకుంటారు, కానీ ఆ విచెస్కి ఇచ్చి మనకు చేతబడి చేస్తూ ఉంటారు. తలకాయ నుంచి పాదాల వరకు వీడు రోడ్ యాక్సిడెంట్ ఎట్లా చంపేయాలి, వీని మర్డర్ ఎట్లా చేసుడు, వీని బొమ్మని చేసుడు ఎట్లా, కీల్ బొమ్మని చేసుడు ఎట్లా అని చూస్తా. అయితే ఇవన్నీ నాకెలా తెలుసు అంటే, చేసే ప్రతి క్రైమ్ వెనుక ఒక అనుభవం, ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్ట్ సజెషన్స్ తోటి ఇవి చేయాల్సి ఉంటుంది. ఒక తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని ప్రశ్నించడానికి ఏ దేవుడు లేనప్పుడు దైవమే ఒకరిని ఎంచుకుంటుంది. అలాంటి వర్కర్స్ కొందరు ఉంటారు. ఆ విషయాన్ని తెలియజేయడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.